అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. దత్తాత్రేయ సమారంభం స్వప్రకాశానంద మధ్యమాం అమృతానంద పర్యంతం వందే శ్రీ గురు పరంపర. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మీ అందరికీ తెలుసు, సోమ మంగళ బుధవారాల్లో మనం శ్యామామృతం అనే కార్యక్రమాన్ని జూమ్ లో ఆన్లైన్ లో చేసుకుంటున్నాం. ఈ శ్యామామృతం యొక్క విశిష్టత ఏమిటి, ఎందుకు మనం ఈ 3 రోజులు ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం అన్నది మనం ఒక్కసారి చెప్పుకుందాం. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ లైఫ్ లో ఏమిటి అని అంటే, అయ్యో నేను మంచిగా చేశానండి కానీ ఎందుకో అది బాగా అవ్వలేదు, నేను చాలా ఎఫర్ట్ పెట్టాను కానీ నాకు తగిన రిజల్ట్ రాలేదు, లేదంటే నేనేం పాపం చేశానో తెలియదు, అందరూ నాకు శత్రువుల్లాగే ఉన్నారు, ఇలా అనుకుంటూ, అంటే ఇవన్నీ మన మానవ జీవితంలో ప్రతి ఒక్కళ్ళకి ఈ యొక్క పరిస్థితులు అన్నవి ఏర్పడుతూనే ఉంటాయి. మనం అనుకుంటూనే ఉంటాం. ఈ పరిస్థితికి కారణం ఏమిటి అని ఒకసారి ఆలోచిస్తే అప్పటి వరకు మన పరిస్థితి ఏమిటి అని అంటే, నేను మంచిగానే ఉన్నాను, నేను చాలా బాగా ఎఫర్ట్ పెట్టాను కానీ రిజల్టే సరిగ్గా రావటం లేదు, నేను అందరితో ప్రేమగా ఉన్నాను కానీ ఎవ్వరూ నన్ను అర్థం చేసుకోవటం లేదు, ఇలా అనుకునే మనకి ఏమిటి అని అంటే, ఎప్పుడైనా సరే మనం ప్రకృతికి ఏదిస్తే అదే వస్తుంది అన్న చిన్న అవగాహన కనుక వచ్చింది అనుకోండి, ఏమవుతుంది అంటే ఆ లోపం నా నుంచే బయటకు వస్తుంది. తద్వారా నాకు నేనేమనుకున్నానో ఆ ఫలితము అన్నది సరిగ్గా రావటం లేదు అన్నది మనకు అర్థం అవుతుంది. ఆ అర్థం అయ్యేటట్టు అంటే ఒకనొక టైంలో అర్థం అవుతుంది, కానీ దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలో మనకి తెలియదు. ఈ రాజశ్యామలాదేవి ఏంటి అంటే, మనకి తెలియకుండానే మన లోపలున్న ఒక్కొక్క లోపాన్ని తొలగిస్తూ మనకి ప్రతి ఫలితం విజయవంతమైన ఫలితాన్ని, అంటే ఏమిటి అని అంటే, మన మాటలు అనుకోండి, మంచి వాక్ సిద్ధి అంటే చాలా చాలా మంచిగా మాట్లాడడం నేర్పిస్తుంది. అదే మనం అనుకుని ఏదో ఒక పనిలో, ఏ పనైనా కానివ్వండి, ప్రతి పనిలోనూ విజయం సాధించే శక్తిని ప్రసాదిస్తుంది. ఇంకా మన చుట్టూ ఉన్న ఏవైతే బంధాలు, రిలేషన్స్ అంటారు కదా, ఒక్కొక్క రిలేషన్స్ ని చాలా 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 ప్రేమమయం చేసి చక్కగా మెరుగుపరుస్తుంది. ఈ విధంగా జీవితంలో ప్రతి సమస్యకి పరిష్కారం అన్నది ఎక్కడ దొరుకుతుంది అంటే రాజశ్యామలాదేవి దగ్గర. కాబట్టి జీవితంలో ఏవైతే మనకి సమస్యల కింద మనం బాధపడుతున్నామో ప్రతి సమస్య తొలగి మనం మన జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికే శ్యామామృతం చేస్తున్నాం. ఇంకా మన పర్సనల్ లైఫ్ లో విజయం సాధిస్తామని చెప్పాం కదా, ఎలా సాధిస్తామండి అంటే, మన క్యారెక్టర్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అన్నది జరుగుతుంది. అంటే ఏంటంటే, మనలో లోపాలు పోయి మంచి శక్తి, ఆత్మశక్తి అన్నది పెరగడం మొదలు పెడుతుంది. ఆత్మశక్తి ఎంత పెరుగుతుందో విజయం వైపు అంత బాగా నడుస్తాం. ఎప్పుడైతే మనలో ఉన్న కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నవి పెరగడం ద్వారా కీర్తి ప్రతిష్టలు అన్న వాటిని సంపాదిస్తాం. దాంతో పాటు మనం ఏ మాట మాట్లాడినా సరే రాజశ్యామల పూజ చేయడం వల్ల, ఆ వాక్ శుద్ధి అన్నది రావడం వల్ల ఏమవుతుంది అని అంటే, మనం మాట్లాడిన ప్రతి మాట కూడా జ్ఞానవంతమైనది అవుతుంది. అంటే మనం పూర్తి నాలెడ్జ్ తో మాట్లాడగలిగే స్థితి అన్నది రాజశ్యామలాదేవి ఇస్తుంది. అందువల్ల మన ప్రతి ఒక్కళ్ళ జీవితంలోనూ కూడా సోమ మంగళ బుధవారాలు మనం ఏంటి అంటే, మన కోసం పెట్టుకుని శ్యామామృతం చెయ్యాలి. ఈ శ్యామామృతం చేయడం ద్వారా ఏంటి అంటే, మన జీవితాన్ని విజయ పథం వైపు నడిపించడమే కాకుండా మన జీవితాన్ని మెరుగుపరుచుకునే స్థితి, అంటే ఏంటి అంటే ఉన్న స్థితి కాకుండా ఇంకా చాలా 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 గొప్పగా బతికే స్థితి. అంటే ఏంటి అంటే, ఇహపరంలో మనం కావాలనుకున్న సదుపాయాలన్నీ, అదే కాకుండా ఆధ్యాత్మికత అంటే పూర్తిగా అర్థమై ఏ పని చేసినా సరే భక్తి భావంతో చేసే స్థితి అన్నది రాజశ్యామలాదేవి ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సోమ మంగళ బుధవారాల్లో జరిగే ఈ ఆన్లైన్ లో జూమ్ క్లాస్ లో పాల్గొని మన జీవితాన్ని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్లే స్థితికి వెళ్ళాలని ప్రతి ఒక్కళ్ళని కోరుతూ, మీ జీవితాలన్నీ విజయవంతంగా ఉండడమే కాకుండా మీ బంధాలన్నీ చాలా అనుబంధంతో ఉండేటట్టు చేయమని ఆ రాజశ్యామలాదేవిని ప్రార్థిస్తూ అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. మీరందరూ శ్యామామృతానికి రండి.